కాశీనగరం దేవతలకు మోక్షం ప్రసాదించడానికి అక్కడ నిర్వహించే పిండ ప్రదానాలకు ప్రాముఖ్యత కలిగి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పిండ ప్రదానాలు చేసే పంతులు ఈ ఘాట్లో ఉంటారు. వారికి మన యొక్క గోత్రాలు, నామాలు, పితృదేవతల పేర్లు నిర్వహించే సమయాన చెప్తే వారి పేర్ల మీద అక్కడ పిండ ప్రదానాలు జరిగే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇచ్చిన వారి దగ్గర ఇచ్చినంత తీసుకొని దక్షిణగా ముట్ట చెప్తే వాళ్ళు తీసుకుంటారు. భోజన ఖర్చులు, వస్త్ర ఖర్చులు, వాళ్ళు నిర్వహించిన ఖర్చులు వాటికి ఫీజుగా మనం చెల్లించాల్సి ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్లో పిండ ప్రదానం నిర్వహిస్తుండడం చాలా వేల సంవత్సరాలుగా వస్తున్నట్లుగా సాంప్రదాయం తెలుపుతుంది. ఇవి పిండ ప్రదానాలు అన్ని కాలాల్లో అక్కడ నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి పితృమాసాల్లో హిందూ సనాతన సాంప్రదాయ సంఘ సభ్యులు తమ పితృదేవతలు ఎక్కడున్నా సంతోషంగా, ఆనందంగా ఉండాలని, తద్వారా వారి యొక్క ఆశీర్వచనలు వారి సంతానం మీద, వారి వంశం మీద ఉండాలని కోరుకోవడం పరమార్థం. సర్వే జన సుఖినో భవంతు అనే భావన, కాంక్ష, సంకల్పం కలుగుతుందనేది వాస్తవం. అదే కోరుకునేది సనాతన ధర్మం. ధర్మో రక్షతి రక్షతః అనే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు అదే పవిత్రమైన పుణ్య ప్రదేశమైన కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథుడి నిలయం కాశీ. ఆ పవిత్ర గంగా నది ఒడ్డున నెలకొని ఉన్నదే ఒక ఘాట్, అదే దశాశ్వమేధ ఘాట్. ఆ దశాశ్వమేధ ఘాట్లో పంతుళ్ళు తమ యొక్క కర్తవ్యంగా వారి జీవన వృత్తిగా ఎంచుకొని అక్కడ నిర్వహిస్తుంటారు. కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి పంతులు అక్కడ ఉంటారు. డబ్బులు చెల్లిస్తారు భక్తులు. వారి పితృదేవతలకు నిర్వహణ చేసినందుకు గాను భోజన, దక్షిణ, తాంబూలాదులు వాళ్ళకి సమర్పించుకొని వాళ్ళను సంతృప్తిపరిచి వారికి ఉన్నంతలో ఇచ్చి సమర్పించుకొని వెళ్తుంటారు. आपका नाम बोलिए। सीताराम तिवारी, काशीवासी। और दशाश्वमेध घाट घाट कितने साल से यहाँ काम कर रहे हैं? यहाँ हमारा जन्म ही हुआ है। मैं जन्मभूमि पे हूँ, अपने मातृभूमि पे हूँ, कर्म भूमि पे हूँ। मैं काशीवासी हूँ। आप कितने साल से? ये साल से मैं जो है कि 18 साल 20 साल हो गया ये कर्म करते। ओके।